హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు స్పెషల్గా కైమా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎప్పుడు కైమా ఉండలుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా గ్రేవీ టైప్లో కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. అందులో కైమా వాష్ చేసి వేసుకొని ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించుకుంటే వాటర్ అన్నీ అందులో నుండి వస్తాయి. ఆ వాటర్తోనే కైమాను ఉడికించుకొని మూత పెట్టేద్దాము ఒక 5 విజిల్స్. ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, వెల్లుల్లి రెవ్వలు, అల్లం, కొత్తిమీర, టమోటా, ఆనియన్ అన్నీ. నేనైతే ప్రతిదానికి మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. నాన్ వెజ్కి ఎక్కువ చెక్క లవంగం వాడనండి, ఎందుకంటే కడుపులో మంట అని అంటుంటారు కదా పెద్దవాళ్ళందరూ. ఇలా తక్కువ మసాలాతోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కొత్తిమీర కూడా వేసేసాను. అన్నీ మూత పెట్టి ఒకసారి వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము. అలాగే ఇక్కడ నేను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కారం తగినంత వేసుకున్నాను. ఇలా మిరియాలు వేసుకోండి. మసాలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకుందాము. బాండ్లీలోకి ఒక గెరిట ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా అందులోకి వేసి బాగా ఉడికించుకుందాం. మసాలా బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కైమా అయితే ఉడికిపోయిందండి. ఈ మసాలా అంతా కైమాలోకి వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మన టేస్టీ అయిన కైమాతో గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంది. తక్కువ ఆయిల్ వేసుకొని కూడా ఇలా కైమాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.